నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. సో ప్రస్తుతం అయితే నేను బంజారా హిల్స్లో ఉన్న శ్రీ క్లినిక్ దగ్గర ఉన్నాను. సో మనతో పాటు డాక్టర్ సుధావాణి గారు ఉన్నారు. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. సో చాలా మంది పులిపిరి గురించి ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. కొంతమందికి కళ్ళ కింద కనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి నెక్క దగ్గర చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో అయితే వయసుతో సంబంధం లేకుండా ఇది కనిపిస్తూ ఉంది. ఏ విధంగా దీన్ని ఐడెంటిఫై చేయాలి అంటారు, ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? సో చాలా కరెక్ట్ ప్రశ్నలు అడిగారు. ఈ మధ్య మీరు అన్నట్టు పులిపిర్లు చాలా ఎక్కువ అయిపోయాయి. చిన్న పిల్లల నుంచి, అంటే ఏజ్తో సంబంధం. ఇంతకు ముందు అయితే ఓకే, ఒక 30 కూడా కాదు, 40, 50s దాటినప్పుడు పులిపుర్లు అనేవి వచ్చేవి, కామన్. వాటికి ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పేవాడు. ఇవాళ ఈ మధ్యకాలంలో 10 years, 12 years, 13 years వాళ్ళు కూడా చిన్నగా స్టార్ట్ అయిపోతున్నాయి పులిపుర్లు. సో పులిపుర్లు ఎందుకు వస్తాయి అంటే, అంత చిన్నపిల్లల్లో వచ్చింది అంటే ఒకటి వెయిట్ గెయిన్, ఒకటి రీజన్. వెయిట్ గెయిన్ వల్ల పిల్లల్లో అయినా పెద్దల్లో అయినా ఎప్పుడైతే వెయిట్ గెయిన్ ఉంటుందో, ఒక 2 kgs ఆర్ 1 kg పెరిగినా కూడా చేంజ్ వచ్చేస్తుంది. సో వాళ్ళకి చిన్న పులిపుర్లు వస్తాయి. ఇంకొకటి జెనెటిక్, అంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా కొంచెం ఆ టెండెన్సీ ఉంది అంటే దే విల్ గెట్ దీస్ లీజన్స్. అంటే ఈ పులిపుర్లు అనేవి కొంచెం ఎర్లీగా వచ్చేస్తాయి. సో చిన్న పిల్లల్లో ఇది రీజన్. అవి ఎక్కడెక్కడ వస్తాయి అంటే జనరల్గా నెక్ చుట్టూ, అండర్ ఆర్మ్స్, తర్వాత థైస్, ఇట్లా ఫ్లెక్జరల్ ఏరియాస్ ఎక్కడైతే ఫోల్డ్ ఉంటుందో అక్కడ ఎక్కువ వస్తాయి. తర్వాత ఫేస్ మీద వచ్చేవి చిన్నగా వస్తాయి. ఇవి పుట్టుమచ్చలా లేకపోతే ఇంకేమన్నా అని చాలా మంది వదిలేస్తూ ఉంటారు. వీటిని డెర్మటోసిస్ పాపిలోసా నైగ్రా అంటాము. స్కిన్ ట్యాగ్స్ ఏమో ఇట్లా పొడవుగా వస్తాయి, మీకు బయటకు వచ్చి ఇట్లా కనబడుతూ ఉంటాయి. వాటిని చాలా మంది వాట్స్ అని అంటుంటారు జనరల్ గా. బట్ వాట్స్ వేరు, స్కిన్ ట్యాగ్స్ వేరు, పులిపిర్లు వేరు. సో వాట్స్ మేమ్ అనేది ఏంటి అంటే వైరల్ ఆన్సెట్, అది ఇన్ఫెక్షన్. వాట్స్ అనేవి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతాయి. వేరే స్కిన్ ట్యాగ్స్ అనేవి స్ప్రెడ్ అవ్వవు, అవి నార్మల్. సో ఏజ్తో పాటు పిగ్మెంట్, ఇది తీసుకునే ఫుడ్ ని బట్టి కదా, ఏజ్తో పాటు లేదా డయాబెటీస్ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, సో ఇట్లా అండర్లయింగ్ హార్మోనల్ చేంజెస్ ఉన్నా కూడా ఈ స్కిన్ ట్యాగ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో స్కిన్ ట్యాగ్స్కి, పులిపుర్లకి, వాట్స్కి, అంటే స్కిన్ ట్యాగ్స్కి వాట్స్కి డిఫరెన్స్ మాకు అర్థమైపోతుంది. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఈ చిన్న డిపిఎన్స్ ఏవైతే ఉన్నాయో, చుక్కలు, నల్లటి చుక్కల్లాగా, సో వీటికి ఇచ్చింగ్ ఉండదు, ప్రాబ్లం ఉండదు, ఏమీ ఉండదు, జస్ట్ అవే వస్తాయి. 1 fine day ఫేస్ అంతా అవే కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు వీటికి చాలా మంది అడుగుతారు, ఏదైనా క్రీమ్ అప్లై చేయొచ్చా, మీరు ఏదన్నా చెప్తారా హోమ్ రెమెడీ లాగా. అవి మేము తీయించేసి చాలామంది చాలా ట్రై చేస్తూ ఉంటారు. హెయిర్ పెట్టి ఆ స్కిన్, ఎస్పెషల్ ఆ ట్యాగ్స్ తీయడానికి హెయిర్ పెట్టి మూడేసి అలా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అవి పడిపోవచ్చేమో, కానీ బెటర్ ఏంటి అంటే జస్ట్ వాటిని తీయించేసుకోవాలి. ఓకే. అవి ఉన్నందువల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. బట్ ఒక్కొక్కసారి అవి చాలా పెరిగిపోయి పెద్ద సైజ్ అయిపోయినప్పుడు ఇన్ఫెక్షన్, ఇబ్బందిగా కూడా ఉంటుంది. ఇన్ఫెక్షన్ వస్తుంది, పెయిన్ వస్తుంది, బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇలా నెక్ దగ్గర ఇలా రకరకాలుగా. అంతవరకు వెళ్ళకుండా ఎర్లీ స్టేజ్లోనే అవి తీయించేసుకుంటే బాగుంటుంది. తర్వాత ప్రివెన్షన్, రాకుండా ఏం చేయాలి. సో రాకుండా ఉండాలి అంటే ఒకటి, వాళ్ళు వెయిట్ కంట్రోల్లో ఉండాలి. రాకుండా చేయడానికి ఏం లేదు, కానీ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే కనుక చాలా మటుకు ఇవి మళ్ళీ రాకుండా, రిపీట్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవి రెండు ఉంటాయి. సో అవి రిమూవ్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో రేడియో ఫ్రీక్వెన్సీ, అంటే RF కాటరీ చేస్తాం, రేడియో ఫ్రీక్వెన్సీ అనేది ఒకటి. తర్వాత కాటరీ చేస్తాం, రిమూవ్ చేసేస్తాం. తర్వాత TC అని కెమికల్ కాటరీ అప్లై చేస్తాం. CO2 లేజర్ చేయొచ్చు. సో మన దగ్గర అవన్నీ అవైలబుల్ ఉంటాయేమో. క్రయోథెరపీ చేయొచ్చు. ఇట్లా డిఫరెంట్ లీజన్ను బట్టి, వాళ్ళ నీడ్ను బట్టి ఏది వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అనే దాన్ని బట్టి డిసైడ్ చేసి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. ఓకే. మళ్ళీ ఇవి రిపీట్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది అంటారా మన దగ్గర ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు? చాలా మట్టుకు ఉంటుంది, చాలా మట్టుకు. ఇప్పుడు ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ వాళ్ళకి 8-10 yearsకో 1-2 వస్తూ ఉంటాయి రిపీట్ అవుతుంది. సో కొంతమందికి మాత్రం ఒక 6 yearsకి అలా వస్తాయి, కొంతమందికి అసలు రాకపోవచ్చు, అసలు రావు. సో మెయింటైన్ ఏదైతే ఉంటుందో మీరు చెప్పింది అది చెయ్యాలి. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు సన్ ఎక్స్పోజర్ ఏంటి, వాళ్ళు అంతే కదా, వాళ్ళ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, దీని మీద కూడా డిపెండ్ అయింది, బేస్ అయ్యి. సన్ ఎక్స్పోజర్, వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్, వాళ్ళ జెనెటిక్స్, ఎవ్రీథింగ్ ప్లేస్ ఏ రోల్. సో ఎన్ని మంత్స్ ట్రీట్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది అంటే? ఇది 1 sitting. ఓకే, ఓన్లీ 1 sitting లోనే పోతాయి, అన్నీ పోతాయి. ఓకే. సో ఒక్క సిట్టింగ్లో ఏం చేస్తామంటే, మేము ఎప్పుడైతే కాటరైజ్ చేస్తామో అవి కొంచెం డార్క్ అయిపోతాయి. డార్క్ అయిపోయి ఒక 1 week తర్వాత పడిపోతాయి. చాలా ఎక్కువ ఉన్నాయనుకోమ్మ, దెన్ అన్నీ ఒకటేసారి చేయడం చాలా కష్టం అవుతుంది. ఇట్ మే టేక్ అవర్స్
సో అందుకని దాన్ని అప్పుడు సిట్టింగ్స్ కింద తీసుకొని సో ఒక 3-4 టైమ్స్ 3 టైమ్స్ 2 టైమ్స్ డిపెండింగ్ అపాన్. ఓకే, ఇప్పుడు కొన్ని ఉంటే 1 సిట్టింగ్లోనే Remove సెషన్లోనే రిమూవ్ చేసేయచ్చు. డెఫినెట్గా. సో ఎవరైతే మన ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో చాలా మందికి ఈ ప్రాబ్లం ఈ మధ్య కాలంలో ఫేస్ చేస్తూ ఉన్నారు. కొంతమందికి అది పులిపిరా అర్థం కాదు, లేదంటే మచ్చల్లా ఫామ్ అయిపోయాయి. మీరు అన్నట్టుగా స్టార్టింగ్లో ఒక పుట్టు మచ్చలా కనిపిస్తుంది, అది ఉండే కొద్దీ మొహం అంతా ఫామ్ అయిపోతూ ఉంటుంది. దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో కూడా చాలా మందికి అర్థం కాదు. ఒక్కసారి మిమ్మల్ని వచ్చి కన్సల్ట్ చేయాలి అంటే ప్రాసెస్ ఏంటి, మన సెంటర్ అసలు ఎక్కడ ఉంది అంటే? ఒకటి శ్రీ స్కిన్ క్లినిక్ అనేది బంజారా హిల్స్లో ఒకటి ఉందమ్మా, అమీర్పేట్ ఒకటి ఉంది. ఓకే, సో వాళ్ళు ఎప్పుడైనా సరే కన్సల్ట్ చేయాలి అంటే మా అపాయింట్మెంట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. దే కెన్ టేక్ అపాయింట్మెంట్. షూర్ మ్యామ్. సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో ఎస్పెషల్లీ పులిపిర్లు కావచ్చు, లేదంటే స్కిన్కి సంబంధించి ఏ చిన్న డ్యామేజ్ మీరు అబ్జర్వ్ చేసినా, అది అన్వాంటెడ్ హెయిర్ కావచ్చు, మంగు మచ్చలు అని చెప్తూ ఉంటుంటారు, అదైనా కావచ్చు, ఎస్పెషల్లీ పులిపిర్లు అయినా కావచ్చు, మీ ఫేస్లో ఇది కొత్తగా ఏదో కనిపించింది, మాకు అర్థం కావట్లేదు, దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఫస్ట్ ఒకసారి కన్సల్ట్ అవ్వచ్చు సుధావాణి గారిని. బంజారా హిల్స్లో ఉంది అండ్ దాంతోపాటు అమీర్పేట్లో కూడా క్లినిక్ ఉండడం జరిగింది. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే ఫర్దర్గా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ చేస్తే ఎవరైతే టీం ఉంటుంటారో వాళ్ళు మీకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.